రీసెంట్‌గా ఎల్బీ నగర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేటువంటి సాయి కుమార్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్‌లో చనిపోయారు తను సూసైడ్ చేసుకొని. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం తనని హత్య చేశారని మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ పోలీసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ రాలేదు. తనే సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయంలో పర్టిక్యులర్‌గా చూసినట్లయితే పై అధికారులు తిను కానిస్టేబుల్ అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారని చాలా వరకు వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు? ఈ మధ్య కాలంలో కానిస్టేబుల్ల ఆత్మహత్యలు కావచ్చు, సూసైడ్‌లు కావచ్చు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే పోలీస్ వ్యవస్థలో ఆర్డర్లీ వ్యవస్థ అయితే ఉంది. ఆర్డర్లీ వ్యవస్థ ఏంటి అంటే పై వాళ్ళు కింద వాళ్ళకి ఏ పనైనా చెప్పొచ్చు. ఆఖరికి ఇంటి పనితో సహా చెప్పొచ్చు కాదు, చెప్తారు. దాన్నే ఆర్డర్లీ అంటారు సిస్టమ్. కానీ అలా చెప్పొచ్చా? చెప్పకూడదు. ఇప్పుడు 8 గంటల డ్యూటీ అండి మనిషి అనేవాడికి ఎవరికైనా సరే. ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి 9 గంటలు అవ్వచ్చు, 10 గంటలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి 24 గంటల డ్యూటీ కూడా చేయాల్సి రావచ్చు కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో. దానికి సంబంధించి వాళ్ళకి రివార్డులో అవార్డులో వచ్చినాయి అనుకోండి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకప్పుడు పోలీస్ భార్య అని ఒక సినిమా వచ్చింది, అలాగే పోలీసుడి పెళ్ళామని చెప్పి ఒక సినిమా వచ్చింది. అయితే ఆ 2 సినిమాల్లో చూపించింది ఏంటి అంటే పై అధికారి భార్య కింద కానిస్టేబుల్ని ఎలా ఇబ్బందులకు గురి చేసింది, ఆ పని ఈ పని అని చెప్పి. సరే, అతను పెళ్లికి ముందు బాగానే చేశాడు, పెళ్ళైన తర్వాత భార్య అడుగుతుంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని. అడిగినప్పుడు చెప్తాడు, ఇట్లా మా సార్ వాళ్ళ వైఫ్, ఈమె కాస్త చదువుకున్న అమ్మాయి, మీ సార్ వాళ్ళ వైఫ్ నీకు అసలు ఇంట్లో ఏం పని, నీ డ్యూటీ పోలీస్ స్టేషన్లో కదా అంటది. అయితే సరే, ఒకసారి కొత్తగా పెళ్ళయింది కదా, మీ భార్యని భోజనానికి తీసుకురమ్మని చెప్పిన తర్వాత భోజనానికి వెళ్ళినప్పుడు అవమానిస్తుంది వాళ్ళని. ఎవరో పోలీస్ ఆయన భార్య అవమానిస్తే ఆవిడ ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయికి నేను వస్తాను అనే రావాలి అనే ఒక పట్టుదలతోటి ఆ అమ్మాయి ఐఏఎస్ చదువుతుంది. ఐఏఎస్ చదివి ఐఏఎస్ ఆఫీసర్గా వస్తుంది. ఆ ఐఏఎస్ ఆఫీసర్కి ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే, ఈ పోలీస్ అతను ఎవరైతే ఉంటాడో అతను ఆమెకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉంటే ఆమె పని ఉన్నా పని లేకపోయినా పిలిపిస్తూ ఉంటుంది అతన్ని. అప్పుడు అతని భార్యకి కోపం వచ్చేస్తుంది. అట్లెట్లా అని చెప్పి, అసలేంటి మా ఆయన్ని మీ ఇంట్లో ఉంచేసుకుంటున్నావు అని మాట్లాడుతుంది. మరి ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, పోలీస్ అతని భార్య ఏమంటుంది, మా ఆయన్ని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు అని అడుగుతుంది. మరి ఈ కానిస్టేబుల్ భార్య మా ఆయన్ని మీ ఇంట్లో ఉంచుకున్నారేంటి అని అడగలేకపోయింది. అంటే దీని అర్థం ఏంటి, మనకి క్లియర్ కట్గా ఆర్డర్లీ వ్యవస్థ కనిపిస్తుంది అక్కడ. పై అధికారి కింద అధికారి మీద వేధింపులు, అవసరానికి మించిన పని చెప్పటం, ఆంక్షలు. ఇదే విధంగా చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎలా ఉంటుందని చెప్పడం కోసం ఈ సినిమాల గురించి చెప్పాను నేను. పోతే ఇప్పుడు ఆ స్టేషన్లో చనిపోయాడు అతను, అంటే వర్క్ ప్లేస్లో చనిపోయాడు అంటే ఆ వర్క్ ప్లేస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అతనికి ఏదో కంప్యూటర్స్ వచ్చు కదా అని చెప్పి అతన్ని పోలీస్ స్టేషన్లో అదనపు పని చేయించుకోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. పైగా ఇతను పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్తుంది. వర్క్ పాస్పోర్టు అది తీసుకోవటం ఎంత దుర్మార్గం అసలు. ఇప్పుడు మన కోర్టు ఇచ్చింది ఏమని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు ప్రభుత్వాలని, కాలేజీలు పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం కట్టకపోయినా కానీ నువ్వు కట్టి నీ సర్టిఫికెట్లు తీసుకెళ్ళు అంటున్నాయి కాలేజీలు. ఇది చట్ట విరుద్ధము అని చెప్పి కోర్టు చెప్పింది. అట్లాగే ఇప్పుడు ఒక ఉద్యోగి దగ్గర నుంచి ఉద్యోగికి సంబంధించినవి అధీనంలో పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకోవడం తప్పు కదా. ఇప్పుడు దుబాయ్ వెళ్తారు, దుబాయ్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ వాళ్ళ యజమాని అట్టు పెట్టుకున్నాడు అనుకోండి, అది తప్పని మనం మాట్లాడుతున్నాం కదా. ఒక ఆఫీస్ వాళ్ళు సర్టిఫికెట్లు ఉంచుకొని
ఎవరైతే ఎంప్లాయీ సర్టిఫికెట్లు ఉంచుకొని వేధించారో అది కూడా తప్పే చట్ట ప్రకారం. అందుకని ఏ రకంగా చూసినా సరే ఒక మనిషిని నిర్బంధించడానికి చేసే ఇట్లాంటి పనులు ఏవైనా చాలా తప్పు. ఇప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత అంటే 24 గంటలు డ్యూటీ చేయించుకోవటం, ఇంటికి వెళ్ళనివ్వకపోవటం, వెట్టి చాకరీ ఇది. అవును, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతూ నా పని కాకపోయినా వేరే వాళ్ళ పని నాకు చెప్పడము, పైన అధికారులు ఆర్డర్ వేయడము, నన్ను బయటికి వెళ్ళనివ్వకపోవడము, చాలా చీప్గా చూస్తున్నారు పై అధికారులు కూడా. కానిస్టేబుల్ అయి ఉన్నా అని, నాకు ఇది నచ్చట్లేదు, నేను వచ్చేస్తా అని కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడారని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే ప్రజలకు సేవ రక్షణగా ఉండాల్సిన ఒక వ్యవస్థలోనే ఈ విధంగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఆ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ప్రజలకు. అసలు ఒక అధికారి తన కింద వాళ్ళతోటి వ్యవహరించాల్సిన తీరు గురించి ఆ మాత్రం జ్ఞానం ఉండాలి. అంటే ఇది ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచించుకుంటే, ప్రతి అధికారికి పైన ఇంకొక అధికారి ఉంటాడు, ఆ అధికారి కింద వాడితో అలానే ఉంటారు, ఆ పైవాడు అలాగే చూస్తాడు, వీళ్ళందరికీ సూపర్ బాసు కింద వాళ్ళని అలాగే చూశారు. లేదంటే వాళ్ళకి ఇంకా సుపీరియర్ బాసులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళలాగే బిహేవ్ చేసి. ఇదంతా ఏంటంటే ఒక రకంగా మన దేశంలో ఒక బానిస మనస్తత్వం ఉంటుంది, తెలియకుండా మనకి. తను కూడా మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఇంకా బ్రిటిష్ కాలపు రాచరికమే ఇక్కడ కొనసాగుతుంది పోలీస్ వ్యవస్థలో అని కూడా చెప్పారని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అది అందుకని ఏంటంటే మనకి తెలియకుండానే మనం దానిలో ఒదిగిపోతాం. అలా ఒదిగిపోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఇలా బయటకు వచ్చి వ్యతిరేకిస్తారు, లేదు అనుకుంటే వ్యతిరేకించే ఓపిక లేని వాళ్ళు ఇలా నిస్పృహకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ చాలా చాలా బాధాకరమైన విషయం, ఒక చేతికి అందిన కొడుకు ఈ విధంగా చనిపోవటం అనేది చాలా బాధగా ఉంది. కానీ ఇట్లాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే గనక, ఏ ఎంప్లాయీ అయినా ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, అక్కడ మీరు బాగు చేయలేరు, అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. లేదు అక్కడే ఉండాలి అనుకుంటే మీరు ఇంకాస్త మనోధైర్యాన్ని పెంచుకోండి. కొన్ని చోట్ల అది కుదరదు. మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో తొక్కేస్తారు, అణిచేస్తారు. అట్లాంటప్పుడు మీరు బయటకు వచ్చేసి ఇంకొక జాబ్ చూసుకోవడం బెటర్. కానీ నేను ఎందుకు అంటున్నానంటే, బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు, చావుతోటి వీళ్ళ మనసులు మారతాయా? చావుతోటి మారవు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబం పరిస్థితి ఏంటి? అసలు నీ తల్లిని ఎవరు చూసుకుంటారు రేపటి నుంచి? అందుకని చనిపోయే పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది నేను మాట్లాడను, కానీ చనిపోవాలి అని మీకు అనిపిస్తే కూడా ఇంకొక ఆప్షన్ తీసుకోండి. చనిపోవడం మటుకు ఆప్షన్ కాదు. కానీ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆరోపిస్తారు పోలీస్ వాళ్ళే చంపేశారు అని. అంటే మీ ఉద్దేశం ఏమై ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అనుకో? చెప్పనండి, నేను అట్లా చెప్పలేను. ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఆరోపించొద్దు అని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళ బాధ అంత బాధ ఉంటుంది. ఇంత వేధింపులు చేసిన వాళ్ళు చంపుండొచ్చు కదా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ దానికి సంబంధించి సాక్ష్యాధారాలు లేకుండా మనం మీడియాలో అలాంటి ప్రసారం చేయటము, అలాంటి వ్యాపింపజేయడం చాలా మంచిది కాదు. అసలు అది కరెక్ట్ కూడా కాదు. ఏదైనా అతన్ని ఇంత బాధ పెట్టారే, ఒకవేళ అతనే బాధని ఎక్కువగా ఊహించుకున్నా కానీ అసలంటూ ఏమీ జరగకోకుండా ఇది జరగదు. దీనికి కారణమైన వాళ్ళు మట్టుకు శిక్షించబడాలి. అలాగే పోలీసు వ్యవస్థలో కూడా మీకు సిబ్బంది సరిపోకపోతే సిబ్బందిని నియమించుకోండి. ఒకరి పని ఇంకొకరితో చేయించాలనుకోవటం ఎంతవరకు కరెక్టు? అది ఏదో ఎప్పుడన్నా ఒకసారి, ఇప్పుడు ఆ కంప్యూటర్ అసిస్టెంట్ సెలవులో ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఎవరికి వచ్చు కంప్యూటర్ అని అడిగితే ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఉత్సాహం కొద్దీ మాకొచ్చు అని చెప్తారు. ఇంకా దాన్ని ఆసరాగా తీసుకొని ప్రతిసారి వాడేస్తూ ఉంటారు. ఈ వాడకం వల్ల ఇదంతా జరిగింది. అసలు ఎప్పుడన్నా ఒక రోజు అర రోజు అంటే ఇతను కూడా ఇంత బాధపడి ఉండేవాడు కాదు. రోజుల తరబడి స్టాఫ్ లేకపోతే కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏదైనా బాధాకరం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.